Hey guys, name me Balu Stories. ఈరోజు వచ్చేసి మన 365 డేస్ 365 బ్లాగ్స్లో డే 16. ఏంది బ్రో ఈరోజు ఏం బ్లాగ్ అనుకుంటున్నారా? ఈరోజు మన డివోషనల్ బ్లాగ్. సో డివోషనల్ బ్లాగ్ అని చెప్పి గిడ ఏం చేస్తున్నావు బ్రో ఇట్లా ఉన్నది అనుకుంటున్నారా? యాక్చువల్లీ అలా మన బండి పూజ చేద్దామని చెప్పేసి అనుకున్నా. సో ఇట్లా ఈ బండి ఇట్లా పట్టుకోపోతే పంతులు నన్ను కొడతాడు. సో అందుకని చెప్పి దానికి అడుగుదామని చెప్పేసి అనుకున్నా. సో దీన్ని వాష్ చేసి మనం కూడా మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్కి అయితే వెళ్దాము. అది వచ్చేసి కొండాపూర్లో ఉంది. ఆ టెంపుల్ ఏంటంటే కొన్ని డేస్కి అది చాలా అంటే చాలా ఫేమస్ అయిపోయింది అనమాట. నేను కూడా ఇంతవరకు అయితే వెళ్ళలేదు. సో ఇదే ఫస్ట్ టైం అనమాట అది వెళ్ళడము. సో నేను నాతో పాటు మీ అందరికీ చూపిస్తా ఆ టెంపుల్ ఏంది అండ్ ఎవ్రీథింగ్. అయితే లెట్స్ గో. అందరికీ నమస్కారం. నేనైతే ఇప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయి మన అర్ధనారీశ్వర స్వామి దేవాలయంకి అయితే వచ్చిన. ఇది వచ్చేసి మనకి కొండాపూర్లో ఉంది. ఇక్కడ వచ్చేసి ఓం శ్రీ శివశక్తి అదే అర్ధనారీశ్వర స్వామి వారు, అలాగే శ్రీ హేమలాంబ రేణుక ఎల్లమ్మ తల్లి కూడా ఇక్కడ మనకి దర్శనం ఇస్తారనమాట. అండ్ ఇంకొక అంటే లైక్ ఇక్కడ చాలా ప్రతీతిగాంచింది ఏంటంటే మనకి ఆఫ్ శివుడు అలాగే పార్వతి ఇట్లా అర్ధనారీశ్వరిగా ఉంటారు కదా. సో అది ఇక్కడ ప్రత్యేకం అనమాట. అండ్ ఇదైతే చాలా తొందరగా అందరికీ తెలిసిపోయింది మన హైదరాబాద్లో. సో అందుకని చెప్పేసి నేను కూడా ఎందుకు మన ఆడియన్స్కి చూపించొద్దని చెప్పేసి ఇక్కడికి వచ్చిన. అలాగే మనకి బైక్ పూజ కూడా ఉంది. అది ఇంకెంత టైం పడుతుందో తెలీదు. అండ్ లోపల మనకి ఫోటోగ్రాఫ్ అలో ఉందో లేదో అని చెప్పేసి బయట నుంచే తీస్తున్నా. ఒకవేళ ఉంటే లోపల కొన్ని గ్లింప్స్ తీస్తా, అంటే దేవుడిని కాదు, లైక్ మన లోపల ఎలా ఉంది ప్లేస్, ఎంత విశాలంగా ఉందని చెప్పడానికి అని చెప్పేసి. సో చూద్దాము. అలాగే బండి పూజ ఏందో కూడా చూద్దాము. అండ్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఎవ్రీథింగ్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అంటే లైక్ ఈ ఏ రూట్లో ఉంది అడ్రస్ అంటే ఎవ్రీథింగ్. भ्यो नमस्ते अस्तरुद्ररूपेभ्यः ओम नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महा देवाय त्र्यंबकाय त्रिपुरान्तकाय त्रिकाग्रे कालाय मुहूर्तोऽस्तु एतास्मुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणां. మన బండి పూజ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈరోజు మనతో సంజయ్ కూడా యాడ్ అయ్యి ఉండే. సంజయ్ బండికి మన బండికి రెండు పూజ అయితే అయిపోయినాయి. అండ్ లోపల టెంపుల్ మాత్రం ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది గైస్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ రేణుక ఎల్లమ్మ వారికి మనకి ముడుపులు కూడా కడతారనమాట ఒక ప్రత్యేక డే రోజు. సో మీరైతే విజిట్ చేయొచ్చు ఎవ్రీ డే ఇక్కడికి. అండ్ మధ్యాహ్నం ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్ అయితే ఇది క్లోజ్ ఉంటుంది, దాని తర్వాత అయితే ఎప్పుడైనా ఓపెన్ ఉంటుంది. సో అది. అండ్ ఈరోజు బ్లాగ్ అయితే ఇదే గైస్. నచ్చిన వాళ్ళు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీకు లైక్ మీరు ఏమైనా స్పెషల్గా అంటే మీరు ఏమైనా స్పెషల్గా ఉన్నప్పుడు ఇక్కడ విజిట్ చేస్తే అది ఇంకా స్పెషల్గా మారుతుంది. నాకైతే మంచి ఎక్స్పీరియన్స్ ఇక్కడ వచ్చినందుకు. సో మీరు కూడా అట్లాంటివి మీరు కూడా అనుభూతి చెందారని అయితే నేను అనుకుంటున్నా. సో అంటిల్ దెన్ మీట్ యూ గైస్ టుమారో ఆన్ న్యూ బ్లాగ్. బై బై గైస్.